సెప్టెంబర్ నెల 29వ తేదీ దేవదూతలు మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు పండుగ. ఈ ముగ్గురు దేవదూతలు ప్రధాన సన్మనస్కులు, దేవుని వార్తావహులు మరియు దైవాజ్ఞలను పాటించిన సన్మనస్కులు. ప్రాచీన క్రైస్తవులు వీరిని మార్గదర్శకులుగాను, కాపలాదారులుగాను, సంరక్షకులుగాను, సహాయకులుగాను పిలిచేవారు. వీరు దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించి స్తుతి ఆరాధనతో దైవనామ స్మరణ చేస్తూ మన ప్రార్థనలకు మధ్యవర్తిత్వం వహిస్తుంటారు. మిఖాయేలు దేవదూత దైవజనుల సంరక్షకుడు, సాతానుకు వ్యతిరేకంగా పోరాడి విశ్వాసుల ఆత్మలను కాపాడుతారు. రఫాయేలు దేవదూత వైద్యుడు మరియు ప్రయాణికుల సంరక్షకుడు, అతడు అంధత్వం వంటి రోగాలను నయం చేస్తారు. గాబ్రియేలు దేవదూత మంగళవార్త దూత, అతను జకరియాకు యోహాను జననం మరియు మరియమాతకు యేసు అవతరణను గూర్చిన శుభ సందేశాన్ని అందించారు. పునీత బెర్నార్డు గారు పలికిన మాటలు: దేవదూతలను నీ మిత్రుడిగా చేసుకో. నీవు ఎంత బలహీనుడవైనను, అంతటి పెద్ద గండాలు నిన్ను చుట్టుముట్టి ఉన్నను, దేవదూతల సంరక్షణలో నీకు ఎలాంటి భీతి అక్కర్లేదు. పునీత పరలోక అగ్రదూతలా